ఐఏఎస్ 2024 ప్రిలిమ్స్ పాంచజన్య. సో, ఈ ప్రోగ్రాంలో భాగంగా అసలు మీరు ఈ 2024 ప్రిలిమ్స్‌కి ఏ అంశాల మీద పాలిటీలో ఫోకస్ చేయాలి? అంటే పాలిటీ అనేది మినిమమ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇది. సో, ఎందుకు మినిమమ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే కనీసం 10-14 క్వెషన్స్ వస్తాయి. 10 క్వెషన్స్ అయితే గ్యారంటీ. అండ్ ఈ 10 క్వెషన్‌లో మీరు కనీసం 10 క్వెషన్‌లకి కరెక్ట్ ఆన్సర్ పెట్టగలగాలి. డెఫినిట్‌గా కరెక్ట్ ఆన్సర్ పెట్టగలగాలి. అండ్ కాబట్టి ఈ పాలిటీ ఏరియాని ఇగ్నోర్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పాలిటీ విషయంలో దుమ్ము దులిపేయాలి. ఈ ప్రిలిమ్స్ 2024 మేలో జరగబోయే దాని విషయంలో. సో, ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి? ఇప్పుడు మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఒక క్వెషన్ వస్తుంది. ప్రియాంబుల్‌లో ఉన్నటువంటి యాస్పెక్ట్స్ సోషలిస్ట్, సెక్యులర్ దీని మీద ఈసారి బాగా చదవండి. ఎందుకంటే సోషలిస్ట్, సెక్యులర్ అనే టర్మ్స్ డిలీట్ చేయాలి అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో కేసు పెట్టారు. సో, కాబట్టి దాని మీద క్వెషన్ అడిగే అవకాశం ఉంది. అలాగే అయోధ్య రామ్ టెంపుల్ ప్రారంభోత్సవ సందర్భంలో ఈ ఈ కేరళ వాళ్ళు చాలామంది సినిమా స్టార్లు ప్రియాంబుల్ టెక్స్ట్‌ని డిస్‌ప్లే చేసుకుంటూ విపరీతంగా వైరల్ చేశారు. సో, ఇటువంటి ఓవర్ యాక్షన్‌ల నేపథ్యంలో ఈ ప్రియాంబుల్ మీద క్వెషన్ అడిగే అవకాశం ఉంది. తర్వాత ఫండమెంటల్ రైట్స్ కంపల్సరీగా ఫండమెంటల్ రైట్స్ మీద క్వెషనే లేకుండానే ఎగ్జామ్ ఉండదు. ఏదో క్వెషన్ డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో ఉంటుంది. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఓన్లీ ప్రిన్సిపల్స్ మాత్రమే చదవడం కాకుండా, ఆ ప్రిన్సిపల్స్‌కి సంబంధించి ఇంప్లిమెంట్ అవుతున్న ప్రోగ్రామ్స్, స్కీమ్స్ కూడా చదవాలి. అది ఎలాగో ఎకానమీలో చదువుతారు. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్. సో, ఈ ఏరియాస్‌తో పాటు లెజిస్లేచర్ అంటే పార్లమెంట్‌కి సంబంధించి పార్లమెంట్‌లో ఎథిక్స్ కమిటీ మీద క్వెషన్ అడగొచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ పార్లమెంటరీ కమిటీల మీద ఒక క్వెషన్ ఉంటుంది. ఈ పార్లమెంటరీ కమిటీల్లో ఇప్పుడు ఎథిక్స్ కమిటీ మీద క్వెషన్ అయితే గ్యారంటీ. ఎందుకని అంటే ఎథిక్స్ కమిటీ ఈ 2023లో చాలా యాక్టివ్‌గా ఉంటూ మా మహువా మైత్రి అనే ఒక ఎంపీని సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఎథిక్స్ కమిటీ లోక్‌సభలో ఎలా ఉంది? రాజ్యసభలో ఎలా ఉంది? 2 సెపరేట్ కమిటీలు. వాటి ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి? ఫంక్షనింగ్ ఎలా ఉంది? ఒకసారి చదువుకొని వెళ్ళాలి. తర్వాత యాంటీ డిఫెక్షన్ లా. ఇప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ లా అనే ఇష్యూ మహారాష్ట్ర అసెంబ్లీతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చాలా చోట్ల ఇది వివాదాస్పదమైనటువంటి అంశంగా ఉంది. తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటాం. ఇందులో సెక్షన్ 8 సబ్ క్లాస్ 3లో ఉన్నటువంటి అంశం మీద క్వెషన్ అడగొచ్చు. ఇది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి. సో, అశ్విని కుమార్ ఉపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు దీని మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ నేపథ్యంలో ఈ క్వెషన్ అడగొచ్చు. అలాగే నో కాన్ఫిడెన్స్ మోషన్. ఇది నరేంద్ర మోడీ మీద 2023లో నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టారు కాబట్టి దాని మీద క్వెషన్ అడగొచ్చు. దాంట్లో రూల్స్ ఏంటి? యూఆర్ ఆల్సో సపోజ్డ్ టు నో అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అండ్ కాన్ఫిడెన్స్ మోషన్. అలాగే ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగు, న్యూ పార్లమెంట్ బిల్డింగు దాంట్లో ఉన్నటువంటి విశేషాలేంటి? ప్రొసీజర్ ఆఫ్ సస్పెండింగ్ ది ఎంపీస్. ఎందుకంటే 2023లో జరిగినటువంటి వింటర్ సెషన్‌లో డిసెంబర్‌లో సుమారుగా 145 మంది ఎంపీలని సస్పెండ్ చేశారు. సో, ఈ సస్పెన్షన్ విధానం లోక్‌సభలో ఎలా ఉంటుంది? రాజ్యసభలో ఎలా ఉంటుంది? దీని విషయంలో స్పీకర్‌కి, చైర్మన్‌కి ఉన్న అధికారాల్లో డిఫరెన్సెస్ ఏంటి? ఇటువంటి యాస్పెక్ట్స్ మీద క్వెషన్ ఉండొచ్చు. అలాగే 106థ్ అమెండ్మెంట్ ఏదైతే లోక్‌సభలోను, విధానసభలోను విమెన్ రిజర్వేషన్ 33% విమెన్ రిజర్వేషన్ కల్పించడం జరిగిందో ఆ 106థ్ అమెండ్మెంట్ గురించి అడగొచ్చు. ఇక ఎగ్జిక్యూటివ్ పవర్స్ విషయంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్, స్టేట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ గురించి అడగొచ్చు. రీజన్ ఏంటి అంటే 14 స్టేట్స్‌లో 27 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉన్నారు ఇండియాలో ప్రస్తుతం. సో, 14 రాష్ట్రాల్లో 27 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉండడం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇది ఖచ్చితంగా యూపీఎస్సీ అటెన్షన్‌ని గ్రాబ్ చేసే విషయమే. కాబట్టి ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏంటి? లీగల్ స్టేటస్ ఏంటి? లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు విమెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళ పేర్లేంటి? ఇవి వీటన్నిటిని ప్రిపేర్ అయ్యి ఉండాలి. తర్వాత గవర్నర్ పవర్ టు నామినేట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఆహ్, ఆహ్, గవర్నర్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి నామినేట్ చేయమని పంపించినటువంటి 3 పేర్లని రిజెక్ట్ చేశారు ఆ కాంటెక్స్‌లో. అలాగే ఎలక్షన్ కమిషన్ మీద, ఎలక్టరల్ బాండ్స్ మీద క్వెషన్ అడగొచ్చు. ఎలక్షన్ కమిషన్ విషయంలో
అనూప్ బెరన్వాల్ కేసు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2023 మార్చ్. అలాగే 2023 డిసెంబర్‌లో ఈ జడ్జిమెంట్‌కి బేస్ చేసుకొని పార్లమెంట్ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ అదర్ కమిషనర్స్ అపాయింట్మెంట్ అండ్ అదర్ సర్వీస్ కండిషన్స్ యాక్ట్ 2023 మీద క్వెషన్ అడగొచ్చు. తర్వాత ఈ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ అబౌట్ ద ఎలక్టరల్ బాండ్స్, ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఈ ఎలక్టరల్ బాండ్స్ అన్‌కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు. సో, ఆ ఎలక్టరల్ బాండ్స్ కథ ఏంటి? కథ ఏంటి అంటే అసలు ఏ బ్యాంక్ ద్వారా ఈ ఎలక్టరల్ బాండ్స్ వస్తాయి? అండ్ వరల్డ్‌లో ఎలక్టరల్ బాండ్స్ లాంటి కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి? దీని రివల్యూషన్స్ ఏంటి? ఇటువంటి యాస్పెక్ట్స్ అన్నిటి మీద క్వెషన్ అడిగే అవకాశం ఉంది. సో, ఈ యాస్పెక్ట్స్ మీరు ఫోకస్ చేయండి. టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వండి. సోకార్ ఫాలో అవ్వండి. సోకార్‌లో మనకి ప్రతిరోజు సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కరెంట్ అఫైర్స్ రివ్యూ జరుగుతుంది. అలాగే టెస్ట్ సిరీస్‌లు ఆఫర్ చేస్తున్నాం. అవి కూడా ఉపయోగించుకోండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నంబర్‌కి కాల్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు.